ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం 2024లో జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి వచ్చినటువంటి క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తున్నాం. సో, లాస్ట్ సెక్షన్‌లో మనం ఈ క్వెషన్ ఫినిష్ చేసాం. సో, నార్త్ అమెరికాలో రాకీ పర్వతాల గుండా వీచేటటువంటి ఉష్ణ స్థానిక పవనాలని చినూక్ అంటారు అని నేర్చుకున్నాం. అంటే మనకి ఈ లోకల్ విండ్స్ గురించే మనకి ఇంతకుముందు పేపర్‌లో కూడా క్వెషనొచ్చింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్వెషన్ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. అందుకే మీరు లోకల్ విండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో, ఈరోజు సెషన్‌లో మనం ఈ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు కన్‌స్ట్రక్ట్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. అంటే మానవ అభివృద్ధి సూచికను రూపొందించడానికి అవసరం లేనిది ఏది? హెచ్‌డిఐ. మరి హెచ్‌డిఐ అనేటటువంటి భావన ఇది మెహబూబ్ ఉలక్. మెహబూబ్ మెహబూబ్ ఉలక్. ఇది మొన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో కూడా వచ్చింది. హెచ్‌డిఐ అనేటటువంటి భావనని తీసుకొచ్చింది పాకిస్తాన్‌కు చెందినటువంటి మెహబూబ్ ఉలక్ అనేటటువంటి వ్యక్తి. మరి అసలు హెచ్‌డిఐ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌ని కాలిక్యులేట్ చేయాలి అంటే ఏమేం కావాలి? మనకు కావాల్సిందేంటంటే హెల్త్ స్టేటస్. ఏంటి? హెల్త్ స్టేటస్. హెల్త్ స్టేటస్. తర్వాత ఎడ్యుకేషన్. హెల్త్ స్టేటస్, ఎడ్యుకేషన్. తర్వాత ఈ యొక్క హెల్త్ స్టేటస్‌లో మనకేమొస్తది? లైఫ్ ఎక్స్‌పాండెన్సీ కూడా వస్తది. తర్వాత పర్ క్యాపిటా ఇన్‌కమ్. తర్వాతేంటి? పర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటే తలసరి ఆదాయం, తర్వాత చదువు, అలాగే ఆరోగ్య పరిస్థితి ఇవన్నిటిని ఈ మూడిటిని లెక్కలోకి తీసుకుంటే మనకి హెచ్‌డిఐ వస్తది. కానీ ఇంతకుముందు ఒక దేశం గాని, ఒక రాష్ట్రం గాని అభివృద్ధి చెందిందా లేదా అనేది ఓన్లీ పర్ క్యాపిటా ఇన్‌కమ్‌తో మాత్రమే కంపేర్ చేసేవారు. బట్ అది రాంగ్. అలా కరెక్ట్ కాదు. ఎక్కువ ఇన్‌కమ్ ఉన్నటువంటి దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, మిగతా వాటిలో చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో, హెచ్‌డిఐ అనేది కరెక్ట్‌గా ర్యాంకింగ్ ఇస్తుందనే ఉద్దేశ్యంతో కొత్తగా ఈ యొక్క హెచ్‌డిఐ అనేది పెట్టారు. సో, దీని ప్రకారంగా ఒక దేశం గాని, రాష్ట్రం గాని అభివృద్ధి చెందిందా లేదా తెలుసుకోవచ్చు. సో, మనకి ఇక్కడ కానిది, లేనిదన్నాడు. అంటే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇంతకు మీకు చెప్పాను. హెల్త్ స్టేటస్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది భాగమే. విద్య, అక్షరాస్యత విద్య అనేది ఎడ్యుకేషన్‌లో భాగమే. తర్వాత పర్ క్యాపిటా ఇన్‌కమ్. ఇగో పర్ క్యాపిటా ఇన్‌కమ్ అని చెప్పాను కదా! రియల్ పర్ క్యాపిటా ఇన్‌కమ్. సో, ఇవన్నీ ఈ 3 కూడా అవసరం ఉండేవి. సో, అవసరం లేనిదేంటి? జనాభా వృద్ధి రేటు. గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. సో, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అంచనా వేయడానికి జనాభా వృద్ధి రేటు అవసరం లేదు. సెకండ్ క్వెషన్. ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ హూ బిలీవ్డ్ దట్ ద అబ్సల్యూట్ పవర్స్ ఆఫ్ ద కింగ్ వేర్ గివెన్ బై గాడ్. సో, ద కింగ్స్ రూల్డ్ ద కంట్రీ బై డివైన్ రైట్. అంటే రాజుదే సర్వ అధికారం. అంటే రాజు దైవదత్తం. అంటే రాజుకి అధికారాలు దేవుడి నుంచి వచ్చాయి. ఓకే. సంపూర్ణమైన అధికారాలు ప్రజలు ఇవ్వలేదు. దేవుడి నుంచి వచ్చాయి అని చెప్పినటువంటి రాజు ఎవరంటే జేమ్స్ వన్. జేమ్స్ వన్ అనేటటువంటి రాజు ఈయన స్టూవర్ట్ డైనాసిటీ. స్టూవర్ట్ ఈయన యొక్క డైనాసిటీ, ఈయన యొక్క వంశం స్టూవర్ట్ డైనాసిటీ. స్టూవర్ట్ డైనాసిటీకి చెందినటువంటి రాజు, రాజు దైవదత్త అధికారం అనేటటువంటి విధానాన్ని ఆయన అనుసరించడం జరిగింది. దీన్నే అబ్సల్యూట్ డివైన్ రైట్ అని చెప్పారు. అంటే ఈయన గివెన్ బై గాడ్. అంటే అధికారాలు మమ్మల్ని రాజుగా చేసింది దేవుడే. మేము ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు అని నమ్మేవాడు. సో, జేమ్స్ వన్ తర్వాత వచ్చినవాడు ఎవరంటే చార్లెస్ వన్. జేమ్స్ తర్వాత వచ్చింది ఎవరంటే చార్లెస్ వన్. మరి ఈయన చార్లెస్ వన్ 11 సంవత్సరాలు పార్లమెంట్ లేకుండా పరిపాలించాడు. సో, హీ రూల్డ్ వితౌట్ పార్లమెంట్. హీ రూల్డ్ వితౌట్ పార్లమెంట్. సో, పార్లమెంట్ లేకుండా పరిపాలించింది ఎవరంటే చార్లెస్ వన్. చార్లెస్ వన్ కంటే ముందు ఎవరంటే జేమ్స్ వన్. ఈయన రాజు దైవదత్త అధికారం, దైవాంత సంభూతుడు. రాజు అన్ని సకల అధికారాలు ఉన్నాయని చెప్పి ఈయన నమ్మేవాడు. నెక్స్ట్. ఇన్ 1789 CE ద గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడాప్టెడ్. మరి అమెరికా యొక్క రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? అమెరికా యొక్క గణతంత్ర రాజ్యాంగం అమలు చేయబడింది.
సో, మీకు అందరికీ తెలుసు గణతంత్రం అంటే ఏంటి? హెడ్ ఆఫ్ ద నేషన్‌ని ఎలక్టెడ్. హెడ్ ఆఫ్ ద నేషన్. హెడ్ ఆఫ్ ద నేషన్ ఎలక్టెడ్. అంటే దేశం యొక్క ప్రథమ పౌరుడు ఎన్నిక కాబడతాడు. ఎన్నిక. ఎన్నిక ద్వారా దేశ అధ్యక్షుడు ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతాడు. సో, మనది గణతంత్రమే. అమెరికా గణతంత్రమే. కానీ బ్రిటిష్ గణతంత్రం కాదు. బ్రిటిష్ ఈస్ నాట్ రిపబ్లిక్. ఎందుకంటే అక్కడ రాజు ఉంటాడు కాబట్టి అది గణతంత్రం కాదు. మరి అమెరికాకి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? అమెరికాకి స్వాతంత్రం 4థ్ జులై చాలా చాలా ఇంపార్టెంట్. 4థ్ జులై 1776 4థ్ జులై 1776లో అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసింది ఎవరంటే థామస్ జెఫర్సన్. థామస్ జెఫర్సన్ మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో రావచ్చు. థామస్ జెఫర్సన్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. ఇక్కడ థర్డ్ ఫిలడెల్ఫియా కాంగ్రెస్. అంటే థర్డ్ ఫిలడెల్ఫియా కాంగ్రెస్‌లో వీరి యొక్క అమెరికా స్వాతంత్ర ప్రకటన జరిగింది. మూడవ ఫిలడెల్ఫియా సమావేశంలో థామస్ జెఫర్సన్ అనే ఆయన అమెరికా స్వాతంత్ర ప్రకటన చేశారు. అంటే 1776లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు 1789లో రిపబ్లిక్ అయింది. రిపబ్లిక్. నెక్స్ట్. ఈ జాకోబియన్ రాజ్యాంగం అంటే ఇది ఫ్రెంచ్‌లో ఉందండి. ఫ్రెంచ్. జాకోబిన్ అనే గ్యాంగ్ ఒకటి రాబోస్బెరీ గ్రూప్స్ వాళ్ళు ఈ జాకోబిన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వెషన్. జర్మనీ యొక్క ఏకీకరణను సాధించడానికి డెన్మార్క్‌తో ఈ ప్రదేశాల సమస్యను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రశ్నలలో జాతీయవాద భావాలను రేకెత్తించే మొదటి అవకాశాన్ని పొందాడు. సో, ఇక్కడ ఇది కొంచెం డీప్ ఎక్స్‌ప్లనేషన్ చేయాలి మనం. అంటే జర్మనీ ఏకీకరణ. జర్మనీ అనేటటువంటిది జర్మనీ అనేటటువంటిది ప్రష్యా అనేటటువంటి పేరుతో ఏకీకరించబడింది. అంటే జర్మనీ యొక్క పాత పేరు ప్రష్యా. జర్మనీ యొక్క పాత పేరేంటి? ప్రష్యా. ఓకే. ప్రష్యా యొక్క చీఫ్ ఇన్ కమాండర్ లేదా ఆయన బలప్రయోగం బిస్మార్క్ ఆయన ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడి ఆయన జర్మనీని ఏకీకరణ చేశారు. సో, జర్మనీని యూనిఫికేషన్ చేయడానికి ఆయన ముగ్గురితో యుద్ధం చేశారు. ఒకటి డెన్మార్క్. ఫస్ట్ డెన్మార్క్‌తో వార్ చేశారు. డెన్మార్క్ తర్వాత ఆస్ట్రియాతో వార్ చేశారు. ఆ తర్వాత లాస్ట్‌కి ఫ్రాన్స్‌తో వార్ చేశారు. ఫ్రాన్స్‌తో వార్ చేశారు. సో, డెన్మార్క్‌తో 1865లో వార్ చేశారు. దేనికోసం అంటే 2 ప్లేసెస్ కోసం. ఒకటి స్లెస్విగ్ అండ్ హోల్‌స్టీన్. స్లెస్విగ్ ఇక్కడుంది చూడండి. స్లెస్విగ్ ఆన్సర్ అదే మనకి. స్లెస్విగ్ హోల్‌స్టీన్ అనే ప్లేస్ కోసం డెన్మార్క్‌తో వార్ చేశారు. మళ్ళీ ఆస్ట్రియాతో వార్ కోసం హోల్‌స్టీన్ అనే ప్లేస్ కోసం ఆస్ట్రియాతో వార్ చేశారు. ఆ తర్వాత 1871లో ఫ్రాన్స్‌తో వార్ చేశారు. సో, ఆస్ట్రియాతో వార్ ఎప్పుడంటే 1866లో వార్ చేశారు. సో, 1871లో జర్మనీ యూనిఫికేషన్ జరిగింది. మరి అప్పుడు ఫ్రాన్స్‌ని ఎవరు రూల్ చేస్తున్నారంటే నెపోలియన్ III ఫ్రాన్స్‌ని రూల్ చేస్తారు. అంటే జర్మనీని యూనిఫికేషన్ చేయడానికి 3 వార్స్ జరిగాయి. ఒకటి డెన్మార్క్‌తో వారు, ఇంకోటి ఆస్ట్రియాతో వారు, ఇంకోటి ఫ్రాన్స్‌తో వారు. జర్మనీ యూనిఫికేషన్ ఎప్పుడైపోయింది? జర్మనీ యూనిఫికేషన్ 1871లో అయిపోయింది. చేసిందెవరు? బిస్మార్క్ యొక్క పాలసీ ఏంటి? బ్లడ్ అండ్ ఐరన్. బల ప్రయోగం. బ్లడ్ అండ్ ఐరన్ అనేటటువంటి పాలసీ. మరి జర్మనీ యొక్క రాజు ఎవరు? విలియం I అనేటటువంటి వ్యక్తి జర్మనీ రాజు. మరి జర్మనీ ఏకీకరణ ఏ పేరుతో అయింది? అంతకుముందు ప్రష్యా కాస్త తర్వాతి కాలంలో జర్మనీగా మారింది. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో పారిశ్రామికీకరణకు అవసరమైన ముందస్తు షరతులను గుర్తించండి. అసలు ఇండస్ట్రియలైజేషన్ సెటప్ చేయడానికి ఎటువంటి కండిషన్స్ ఉండాలి? ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారి చేతుల్లో సంపద కేంద్రీకరణ. అవును. ఎందుకంటే మనం ఒకటి స్టార్ట్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి పెట్టుబడి కావాలి. తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత. అవును. అంటే మనం ఏదైనా ఫ్యాక్టరీ పెట్టినా, కంపెనీ పెట్టినా తక్కువ రేట్లకి పనిచేసే వారు ఉంటే మనకి లాభాలు ఎక్కువగా వస్తాయి. తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులను విక్రయించడానికి అవసరమైన మార్కెట్. వి రిక్వైర్డ్ ఏ మార్కెట్. ఎందుకంటే
ప్రొడక్ట్స్‌ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొనడానికి మార్కెట్ ఉండాలి. లేకపోతే లాస్ వస్తది. సో, ఏబీసీడీ చౌకైన ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా మౌలిక సదుపాయాల ఆవశ్యకత. మనకి మంచి ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా మనం చాలా డెవలప్ చేయొచ్చు. చాలా తొందరగా మనం మార్కెట్‌కి చేరవేయొచ్చు. సో, మనకి ఇండస్ట్రీస్‌ని సెటప్ చేయాలంటే ఈ 4 కూడా కావాలి. సో, మనకి ఆన్సర్ ఏబీసీడీ. దీస్ ఆల్ ఆర్ ద ఆన్సర్. నెక్స్ట్. నిజాం ఉల్ ముల్క్ ద ఫౌండర్ ఆఫ్ అసఫ్‌జాహీ డైనాస్టీ వాస్ ద మరి మన అందరికీ తెలుసు. నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి పేరు వాస్తవానికి ఇదొక బిరుదు. ఇట్స్ ఎ టైటిల్. ఇదేంటి? ఇదొక టైటిల్. ఆయన అసలు పేరు ఏం పేరు? ఆయన అసలు పేరు మీర్ మీర్ ఖమారుద్దీన్. ఆయన అసలు పేరు మీర్ ఖమారుద్దీన్ చింక్లిజ్ ఖాన్. ఆయన అసలు పేరు మీర్ ఖమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్ అనేటువంటి పేరు ఆయన అసలు పేరు. ఆయన టైటిల్ ఏంటి? అసఫ్ నిజాం ఉల్ ముల్క్. మరి ఆయన ఆయనను దక్కన్ సుబేదార్‌గా ఫస్ట్ ఆయన ఒక సుబేదార్ అంటే హైదరాబాద్‌కి అంటే ఈ డక్కన్‌లో ఈ ఏరియాలో ఆయనను సుబేదార్‌గా పంపారు. సో, ఆయనను సుబేదార్‌గా పంపింది ఎవరంటే ఫారూక్ షియార్. ఫారూక్ షియార్. ఫారూక్ షియార్ అపాయింటెడ్ హిమ్ యాస్ ఎ దక్కన్ సుబేదార్. ఫరూక్ షియార్ అనేటటువంటి వ్యక్తి ఈయనను దక్కన్ సుబేదార్‌గా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఈయన ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో, దక్కన్ సుబేదార్. నెక్స్ట్. ఈ మొఘల్ చక్రవర్తి బెంగాల్‌ను పాలించే హక్కును రాబర్ట్ క్లైవ్‌కి ఇచ్చాడు. మరి ఎవరికిచ్చాడు? రాబర్ట్ క్లైవ్ మనకి 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేయడానికి అవసరమైన యుద్ధం ఏంటంటే 1757 ప్లాసీ యుద్ధం. తర్వాత 1764 మనకి బాక్సార్ యుద్ధం జరిగింది. 1764 బాక్సారు యుద్ధం జరిగింది. ఓకే. సో, ఈ 2 యుద్ధాల తర్వాత మనకి 1765లో ఈ బెంగాల్‌ను పాలించేటువంటి హక్కును రాబర్ట్ క్లైవ్‌కి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరంటే షా ఆలం. షా ఆలం రెండో. సో, షా ఆలం రెండు అనేటువంటి మొఘల్ చక్రవర్తి 1765లో వీరికి దివానీ హక్కులను కల్పించారు. దివానీ హక్కులు అంటే బెంగాల్ నుంచి పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారంతో పాటు పరిపాలించే అధికారం కాస్త ఇవ్వడం జరిగింది. షా ఆలం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. దిగువన ఇచ్చిన ఈ భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఈ మధ్య అమెరికా దేశాలను మరియు దక్షిణ అమెరికా దేశాలను కలిపి లాటిన్ అమెరికా దేశాలని వివరించారు. అవును. ఎందుకంటే మనకి దిస్ ఈస్ నార్త్ అమెరికా అనుకుందాం. ఇక్కడ నార్త్ అమెరికా. తర్వాత ఇది సౌత్ అమెరికా అనుకుందాం. సౌత్ అమెరికా. సో, సౌత్ అమెరికాలో కంట్రీస్ అన్నీ కూడా ఇట్ వాస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇక్కడ ఇది ఆఫ్రికా. ఓకే. ఇది ఆఫ్రికా అనుకుందాం. సో, ఇక్కడ ఈ స్పెయిన్, పోర్చుగల్ కంట్రీస్ అన్నీ కూడా సౌత్ అమెరికాను రూల్ చేశాయి. సో, స్పెయిన్, పోర్చుగల్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? లాటిన్. సో, వాళ్ళ లాంగ్వేజ్ లాటిన్ కాబట్టి ఇక్కడ కూడా ఈ లాటిన్ అమెరికా ఈ ఈ ఈ ప్లేస్‌లో మధ్య అమెరికా. ఇదేంటి? మధ్య అమెరికా అంటారు వీటిని. మధ్య అమెరికా. అండ్ ఇదేంటిది? సౌత్ అమెరికా. ఈ అన్నిట్లలో భాష అంతా కూడా లాటిన్. ఎందుకంటే ఈ స్పెయిన్, పోర్చుగల్ ఇక్కడ ఉంది కదా! స్పెయిన్, పోర్చుగల్ నుంచి పుట్టిన భాషలు కాబట్టి వీళ్ళు పోర్చుగల్ మరియు స్పెయిన్ ఈ యొక్క మధ్య అమెరికాని, సౌత్ అమెరికాను రూల్ చేశారు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ కూడా లాటిన్ అయిపోయింది. ఎలాగైతే ఇంగ్లీష్ వారు మనని రూల్ చేసిన తర్వాత మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎలా అయిపోయిందో స్పెయిన్, పోర్చుగల్ వాళ్ళు రూల్ చేయడం వల్ల సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా లాంగ్వేజ్ కూడా లాటిన్‌గా మారిపోయింది. మచుపిచ్చు అని పిలువబడే ప్రార్థనా స్థలం ఎక్కడుంది? మచుపిచ్చు అనేటువంటి ప్రార్థనా స్థలం పెరు. ఇది పెరు యొక్క రాజధాని లిమాలో ఉంది. నెక్స్ట్. 16వ శతాబ్దంలో ఈ ప్రజలు హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. యెస్. ఇది ఫస్ట్ మనకి వాస్కో డ గామా వచ్చారు గదా! ఎక్కడికి? వాస్కో డ గామా కేమ్ టు ఇండియా 1498. మరి భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన తర్వాత వాస్కో డ గామా ఏ కంట్రీ ఆయన? పోర్చుగీస్. ఏ కంట్రీ? పోర్చుగీస్ వారు ఈ సముద్రాన్నంతా కూడా వారి ఆధీనంలో పెట్టుకున్నారు. సో, అందుకే వీరిని సముద్ర సామ్రాజ్యం స్థాపించారు అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ మన భారతదేశానికి ఎవరొచ్చారు? పోర్చుగీస్. తర్వాత ఎవరొచ్చారు? డచ్. తర్వాత ఎవరొచ్చారు? ఇంగ్లీషు.
తర్వాత ఎవరొచ్చారు? డెన్మార్క్. తర్వాత ఎవరొచ్చారు? ఫ్రెంచ్. సో, ఫస్టు పోర్చుగీస్ వచ్చారు కాబట్టి, వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరి మీద గూడా అధికమైన పన్నులు వేద్దామని ఈ యొక్క సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరంటే సముద్రం యానాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేశారు పోర్చుగీస్ వారు. వాస్కో డ గామా ఇక్కడ సీ రూట్‌ని కనిపెట్టిన తర్వాత ఈ అరేబియా సముద్రం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చేసింది. సో, ఆన్సర్ ఈస్ పోర్చుగీస్. నెక్స్ట్ 1839, 42 మధ్య కాలంలో ఈ 2 దేశాల మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి. మరి నల్లమందు యుద్ధాలు దేనివల్ల జరిగాయంటే ఎవరి మధ్య జరిగాయంటే ఇంగ్లాండ్ అండ్ చైనా మధ్య జరిగాయి. ఇంగ్లాండ్ అండ్ చైనా మధ్య జరిగాయి. ఎందుకంటే ఇక్కడ మంచు డైనాస్టీ మంచు రాజు ఉండేవారు. మంచు డైనాస్టీ వాళ్ళుండేవారు. సో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చైనా ఇది చైనా. చైనాలో ఉన్నటువంటి రాజు స్వర్గలోక రాకుమారుడు అని చెప్పేవారు. స్వర్గలోక ద సన్ ఆఫ్ హెవెన్. సో, దే ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ దే వాంటెడ్ టు ఎంటర్ ఇంటూ చైనా. బ్రిటిష్ వాళ్ళు చైనాలో ఎంటర్ అయిదామంటే ఇక్కడ వాళ్ళని రానిచ్చేవారు కాదు. సో, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? స్మగ్లింగ్ చేశారు. దొంగతనంగా స్మగ్లింగ్. ఓకే. స్మగ్లింగ్ చేశారు. సో, స్మగ్లింగ్ ఏంటి? నల్లమందు. అంటే ఏంటి? ఓపియం. సో, దానివల్ల చైనా రాజు ఈ యొక్క నల్లమందు పెట్టెల్ని మొత్తం తీసుకొని సీజ్ చేసేసరికి ఈ ఇంగ్లాండ్ వారికి, చైనా వారికి వార్ జరిగింది. 1839, 42లో ఫస్ట్ ఓపియం వార్ జరిగింది. అండ్ 1858 అండ్ 59లో సెకండ్ ఓపియం వార్ జరిగింది. సెకండ్ ఓపియం వార్. రెండవ నల్లమందు యుద్ధం 1858లో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వ్యవస్థలో ప్రభుత్వం వారి అధికారాన్ని ప్రజల నుండి పొందుతుంది మరియు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది? ప్రజల నుండి అధికారం పొందుతుంది. అలాగే ప్రజల నుంచి ఈ జవాబుదారీగా ఉంటుంది. అంటే ఇట్ షుడ్ బి ఏమంటారు? ట్ర ట్రా రెస్పాన్సిబుల్ టు ద పీపుల్. ఓకే. నెక్స్ట్ ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం 1929, 39 ప్రభావానికి సంబంధించి సరైన ప్రకటన కానిదేది? సరైన ప్రకటన కానిదేది? సో, 25% అమెరికన్లు, 33% ఇతర దేశాల ప్రజలు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కరెక్టే. కర్మాగారాలు మూతపడి వాణిజ్యం క్షీణించడంతో నగరాలు క్షీణత కేంద్రాలుగా మారాయి. కరెక్టే. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణించడంతో లక్షలాది మంది రైతులు భూమిని సాగు చేయడం మానేశారు. ఇది కరెక్టే. జర్మనీపై ఆర్థిక మాంద్యం ప్రభావం అసలే లేదు. అత్యంత ఎక్కువగా నష్టపోయింది జర్మనీనే. మరి అసలు నష్టపోని కంట్రీ ఏంటి? రష్యా. రష్యా అసలుకే నష్టపోలేదు ఆర్థిక మాంద్యంలో. అత్యంత ఎక్కువగా నష్టపోయింది ఏంటి? జర్మనీ కదా! ఎందుకంటే జర్మన్ వాళ్ళు 60% ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ లాస్ అయ్యారు. 60% ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ లాస్ అయ్యారు. తర్వాత 40% ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ లాస్ అయ్యారు. 40% ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ లాస్ అయ్యారు. అండ్ 6 మిలియన్ పీపుల్స్ వేర్ అన్‌ఎంప్లాయిడ్. 6 మిలియన్ పీపుల్ వేర్ బికమ్ అన్‌ఎంప్లాయిడ్. అంతేకాకుండా జర్మనీలో ప్రజలు విల్లింగ్ టు డూ ఎనీ వర్క్. ఏ పనైనా చేస్తానని మెడకి బోర్డులు పెట్టుకున్నారు. విల్లింగ్ టు డూ ఎనీ వర్క్. విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ అనేటువంటి బోర్డు ఈ బోర్డు ఒకటి మెడకు వేసుకొని తిరగసాగారు. ఓకే. సో, జర్మనీపై ప్రభావం లేదు కదా! జర్మనీపై చాలా ప్రభావం ఉంది. జర్మనీ వారు ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి డబ్బులు ఎక్కువ ప్రింట్ చేసేసరికి అది కాస్త ఇన్‌ఫ్లేషన్‌కు దారితీసింది. ఇన్‌ఫ్లేషన్ అంటే మనకి డబ్బు యొక్క విలువ తగ్గిపోయింది. దాన్నే మనం తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. ఏమంటారు? ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. జర్మన్ పార్లమెంట్ దిగువ సభను ఏమంటారు? జర్మన్ పార్లమెంట్. సో, డ్యూమా అనేటటువంటిది రష్యా పార్లమెంట్. డ్యూమా అనేది రష్యా పార్లమెంట్. రిచ్‌స్టాగ్ అనేటటువంటిది లోవర్ హౌస్. మరి హైయర్ హౌస్ ఏంటంటే బుండెస్టాగ్. సో, బుండెస్టాగ్ అనేటువంటిది జర్మనీలో ఉన్నటువంటి హైయర్ హౌస్. జర్మనీలో ఉండేది హైయర్ హౌస్ బుండెస్టాగ్. ఇక బుండెస్రాట్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఈ మిగతా క్వెషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ సెషన్‌లో నేర్చుకుందాం. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ యొక్క క్వెషన్స్ యొక్క ఇంపార్టెన్స్, ఈ క్వెషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.